హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న మూవీస్ని కానీ వీడియో క్లిప్స్ని కానీ ల్యాప్టాప్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ని తీసుకోండి. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు వచ్చిన ఛార్జర్కి USB డేటా కేబుల్ ఉంటుంది. ఈ డేటా కేబుల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ డేటా కేబుల్ను మీ ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ కేబుల్ను ల్యాప్టాప్కి ఉండే USB 3.0 పోర్ట్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ని తీసుకోండి. స్క్రీన్ను డౌన్కి స్వైప్ చేయండి. సిస్టమ్ UI అని ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, దానిపై ట్యాప్ చేయండి. మళ్ళీ దీనిపై ట్యాప్ చేయండి. ఫైల్ ట్రాన్స్ఫర్ ఆండ్రాయిడ్ ఆటో అని కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ల్యాప్టాప్లో దిస్ పీసీను ఓపెన్ చేయండి. ఇందులో రియల్మీ C55 అని కనిపిస్తుంది. ఇది నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క స్టోరేజ్ డ్రైవ్ ఇది. దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ మరియు SD కార్డ్ స్టోరేజ్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో డేటా అంతా కూడా ఇంటర్నల్ స్టోరేజ్లోనే ఉంటుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ని ఓపెన్ చేయండి. ఇందులో మన ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఫోల్డర్స్ రూపంలో ఉంటుంది. సో మనం ఫోన్లో ఉన్న మూవీస్ని ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. బ్లూటూత్ ద్వారా వచ్చిన వీడియో ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ, క్విక్ షేర్ ద్వారా వచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ పెట్టిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వచ్చి డౌన్లోడ్ అయి ఉంటాయి. సో ఎప్పుడు కూడా డౌన్లోడ్స్ ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేనైతే ఒక వెబ్సైట్ నుంచి తెలుగు మూవీని డౌన్లోడ్ చేశాను. సో అది ఇక్కడ తెలుగు ఫుల్ మూవీ అని కనిపిస్తుంది. ఈ వీడియో ఫైల్ను ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఇందులో కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో కాపీ అవుతుంది. ఇప్పుడు ఈ విండోను ఇలా లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు దిస్ పీసీను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ను మీ ల్యాప్టాప్లో ఏ డ్రైవ్లో కాపీ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. నేనైతే D డ్రైవ్లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో D డ్రైవ్ను ఓపెన్ చేస్తున్నాను. D డ్రైవ్ ఓపెన్ అయింది. ఇందులో చాలా డేటా ఉంది. సో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ న్యూ ఫోల్డర్కి తెలుగు మూవీస్ అని న్యూ నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేశాను. పేస్ట్ ఐకాన్పై క్లిక్ చేశాను. వీడియో ఫైల్ కాపీ అవుతుంది. ఈ విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న మూవీస్ని కానీ వీడియో క్లిప్స్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ నుండి ల్యాప్టాప్లోకి ఈ విధంగా MP3 ఫైల్స్ని కానీ ఇమేజ్ ఫైల్స్ని కానీ డాక్యుమెంట్ ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఏ విధమైన డేటా కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా ఈ ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ల్యాప్టాప్కి కంప్యూటర్కి సంబంధించిన ట్యుటోరియల్ వీడియోస్ ఉంటాయి. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లోను మరియు ఎండ్ స్క్రీన్స్లోను కార్డ్స్లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వల్ల లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.